రైతులందరికీ రుణమాఫీ చేయాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక తుంపల్లి సొసైటీలతో పాటు కమర్షియల్ బ్యాంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రుణమాఫీ జరిగిన రైతులకు రుణమాఫీ చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేస్టిపల్లో ప్రకటించినప్పుడు కట్ ఆఫ్ డేట్ కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. పదే పదే ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్ ఆఫ్ డేట్ తో సహా మీరు ఎంట్రీ చేయాలా, ఆ కట్ ఆఫ్ ప్రాతిపదికన మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే, కానీ ఇప్పటికీ అలాంటి డేటును ఆన్లైన్ లో చేయకపోవడం వలన ఈరోజు సిరికొండ, తుంపల్లి, వనాజ్పేట్ గ్రామ సొసైటీలలో కూడా ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది. సిరికొండ సొసైటీలో 133 మంది ఇప్పటికీ వాళ్ళు బయటపడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తే కానీ తెలియట్లేదు. తక్షణమే కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా ఈ రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే సొసైటీలో 915 సంచులై దొంగ డాక్యుమెంట్లు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న విషయాన్ని బయటికి తీస్తే ఆనాడు నామమాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పి తక్షణమే వాళ్ళని పనిలో తీసుకుని